అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పోలీస్ సంచారం కలకలం రేపుతుంది. జగదేవ్పూర్ మండలంలోని తిగుల్, మునిగడప, బీజీ వెంకటాపూర్, అనంత సాగర్ గ్రామాలలో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. వెంటనే గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి కాళ్ల గుర్తుల పరిశీలించి గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణం చేయవద్దని గ్రామస్తులకు అధికారులు తెలియజేశారు. అనే విధంగా అన్ని కాలంలో కూడా ఎటువైపు నుంచి వస్తుంది, ఏ గ్రామంలో సంచరిస్తుంది అనే విధంగా ఎటువైపు వెళ్ళింది, అటు అడవి వైపు వెళ్ళిందా, లేదంటే వ్యవసాయ పొలాల వైపు వెళ్ళిందా, లేదంటే ఇతర జంతువులను, లేదంటే ఇప్పుడు ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, వాటి నివసిస్తున్న ఆ ప్రాంతానికి వెళ్ళాయి అనే కోణంలో కూడా ఆ విధంగానైతే దర్యాప్తు చేపట్టారు. దానికి అనుగుణంగానే సీసీ కెమెరాలు కూడా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పేసి నిఘా కూడా వేశామని చెప్పేసి కూడా తెలిపారు. గ్రామస్తులకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అత్యవసరమైన పరిస్థితి అయితేనే రాత్రి వేళలో బయటికి వెళ్ళాలి, రాత్రి వేళలో బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే కనిపించినట్టయితే, చిరుతపులి కనిపించినట్టయితే, పులి కనిపించినట్టయితే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా సీసీ కెమెరాలు మేము చిన్నగా పరిశీలిస్తున్నామన్నారు. దానికి అనుగుణంగానే మళ్ళీ వేరే రకంగా మాత్రం బోన్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు తెలిపారు. సార్, కర్ణాకర్ అయితే చాలా గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు మనం చూసుకుంటే గతం నుంచి పోలీస్ సంచారాలు చేస్తూ ఉన్నాయంటూ కూడా చాలా వార్తలు మనం చెప్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? గతంలో అదే చెప్పాను కదా సునీత, ఇందాక మనం సిద్దిపేట జిల్లాలో చూసినట్టయితే గతంలో దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి అబ్బుల్ గ్రామానికి సంబంధించి దుబ్బాక నియోజకవర్గంలోని బోంపల్లి గ్రామాల్లో సంచరించింది. తర్వాత గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాల్లో కూడా సంచరించింది. జగదేవ్పూర్, ముఖ్యంగా జగదేవ్పూర్ మండలం చూసినట్టయితే తిగుల్ గ్రామం, తర్వాత మునిగడప గ్రామం, బిజీ వెంకటపూర్, అనంతసాగర్ గ్రామంలో సంచరిస్తుంది. ఇది ఆహారం కోసం వస్తుందా, లేదంటే త్రాగునీరు కోసం వస్తుందా, ఎందుకోసం వస్తుందా ఇది తెలియదు. ఒకవేళ అక్కడ కనిపించిన పులే ఇక్కడికి వచ్చిందా, అక్కడి నుంచి ఈ వైపు వచ్చిందా, ఇక్కడి నుంచి అటువైపు వెళ్తుందా అనే కోణంలో కూడా క్షుణ్ణంగా ఫారెస్ట్ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. దానికి అనుగుణంగా రైతులకైతే తగు సూచనలు, జాగ్రత్తలు అయితే చేపడుతున్నారు. ఇలాంటి భయభ్రాంతులకు గురి కావద్దు, భయాందోళన చెందవద్దు, రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణం చేయొద్దని చెప్పేసి గ్రామస్తులకు అయితే అధికారులు అయితే ఫారెస్ట్ అధికారులు అయితే తెలుపుతున్నారు. రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.